ఇప్పుడు మేము తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది తిరుపతిలో ఉంది చూడండి. ఇది తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్కి ఇది బ్యాక్ సైడ్ వచ్చు. మేము ముందర నుంచి వెళ్దామని అట్లే వెళ్తూ ఉన్నాము. ఆటోలో వెళ్దాం మేము. చూడండి ఇది తిరుపతిలో ఉందండి. ఇది పుష్ప మూవీలో చూసినట్టయితే ఈ టెంపుల్ అందరికీ బాగా గుర్తొస్తుంది. ఇదే టెంపుల్ అది. ఇక్కడైతే జాతర బాగా చేస్తారండి. నిజంగా చాలా బాగుంటుంది జాతర అయితే. అది ఈ మేలో వస్తుంది ఈసారి అనుకుంటున్నా, ఇంకా తెలీదు డేట్స్. ఇదే తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. మేము ఉగాది అని టెంపుల్కి వెళ్ళాము. ఇదే అండి ఎంట్రన్స్ తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్. ఇక్కడే టెంకాయ తీసుకొని ఆడ గంగమ్మ కనిపిస్తుంది కదా, అక్కడ బయట కొట్టేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాము. కానీ ఇక్కడ ముందర నుంచి పంపించలేదు మమ్మల్ని, ఎందుకంటే లోపల అంతా రెనోవేషన్ చేస్తున్నారు. కానీ ముందర ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఏమంటే జాతర ఉంది కాబట్టి అందుకనే మొత్తం క్లియర్ చేస్తున్నారు. బాగుంటుంది అక్కడైతే. ఇంకా ఏంటో అక్కడంతా చాలామంది ఉప్పు వేస్తారు గంగమ్మ టెంపుల్. అది ఎందుకు అనేది నాకు మాత్రం తెలీదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఎందుకు ఉప్పు వేస్తారు అనేది గంగమ్మకి. ఇదే అండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం మేము. ఇదే గంగమ్మ టెంపుల్. ముందు అయితే ఒకలాగా ఉండింది, ఈసారి ఇంకా బాగా కట్టినట్టున్నారు టెంపుల్. మేము ఇక్కడ ముందర నుంచి అక్కడ కనిపిస్తున్నారు కదా, లోపలికి వెళ్ళాము. లోపల నుంచి వెళ్ళేసి మళ్ళీ అర్చన టికెట్ తీసుకొని అర్చన చేసుకొని వచ్చేసాము. ఇంకా మాకు దర్శనం అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము. అదే దారిలో కొంచెం అట్లే వెళ్తే గోవిందర స్వామి టెంపుల్ కూడా వస్తుంది. చాలా ఫేమస్ గోవిందర స్వామి టెంపుల్ తిరుపతిలో అయితే. చాలా బాగుంటుంది టెంపుల్. ఇదే అండి గోవిందర స్వామి టెంపుల్. మేము ఆటోలో వెళ్ళాం కదా, ఇంకా దిగలేదు, ఇంటికి వెళ్ళాలని టైం అయిపోయింది అప్పటికే. జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను మీకు అంతే. జస్ట్ షాప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడంతా.